యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అవసరాలకైనా దేవుడు, ఏమండి, అవసరాలకైనా దేవుడు అనే మంచి అంశాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రపంచ జనాభా సుమారు 850 కోట్ల మంది అయితే అందులో క్రైస్తవులు సుమారు 3 నుండి 350 కోట్ల మంది క్రైస్తవులు. ఇందులో దేవుని నమ్మేవారు సుమారు, ఏమండి, క్రైస్తవ్యంలో 90% మంది క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. 90% మంది క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళందరూ ఎలా నమ్ముతున్నారు దేవునిని అని అంటే, ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ఎవరినైనా మనం ఆలోచన చేయగలిగితే, గమనించగలిగితే, ప్రియులారా, అవసరాల కోసం మాత్రమే దేవుని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు నమ్మారు అని అంటే, ప్రియులారా, చాలా మంది ఎందుకు నమ్ముతున్నారు అని అంటే కొన్ని చెప్తాను. అంటే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, దేవుడు మాకు ఈ లోకంలో, అంటే దేవుని నమ్ముకుంటే మాకు రోగాలు బాగవుతాయి అని నమ్మే వాళ్ళు చాలా మంది ప్రియులారు. లేకపోతే దేవుని నమ్ముకుంటే మాకు అప్పులన్నయ్యి తీరిపోతాయి అని నమ్మే వాళ్ళు మరికొంతమంది. లేకపోతే యేసు ప్రభువుని దేవుని నమ్ముకుంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, లేకపోతే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఇల్లు కట్టుకుంటాము అని ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు దేవుని ఎలా మార్చేశారు అంటే, ప్రియులారా, దేవుని ఎలా మార్చేశారు, దేవుని రూపాన్ని ఎలా చేశారంటే, అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. చూడండి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. గట్టిగా చదవండి. రోమీలకు రాసిన 1వ పత్రిక 23వ వచనం. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా రూపమునకు మార్చిరి అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఏంటి, ఈరోజు అక్షయుడకు దేవుని రూపాన్ని ఈ మనుషులు ఎలా మార్చారంటే, ప్రియులారా, తనకు అనుకున్నట్టుగా ఈరోజు సమాజం దేవుణ్ణి మార్చేసుకున్నారు. ఈరోజు దేవుణ్ణి చూడండి ప్రియులారా. అమ్మ, పిల్లల్ని అరవనియద్దండి, నేను చెప్పే మాటలు మీకు అర్థం కావు. దేవుని యొక్క మాట వినేటప్పుడు సైలెంట్ గా ఉండాలి అందరూ. కాబట్టి ఈరోజు సమాజం దేవుని యొక్క రూపాన్ని ఎలా మార్చేశారంటే, ప్రియులారా, క్షయమైపోయే పక్షుల రూపానికి, జంతువుల రూపానికి, పురుగుల యొక్క రూపానికి దేవుని రూపాన్ని మార్చారు అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఎందుకు ఇలా మార్చారు సమాజం దేవుని రూపాన్ని అని అంటే, ఏమండి, దేవుడంటే నానా విధాలుగా నానా రూపాలలో ఉంటాడన్న మనుషుల నమ్మకం. ఈరోజు సమాజం ఎలా మారిపోయింది, ఏమండి, ఎవరైనా సరే మాకు దేవుడు మేలు చేస్తే చాలు, ఏ దేవుడైనా పర్వాలేదు అనే స్థితికి రోజు క్రైస్తవ్యం వచ్చింది. అంటే మేము అనుకున్నది జరిగితే చాలు, మాకు ఏ దేవుడైతే ఏముంది, ఏ రూపంలో ఉంటే అంటే మాకు అవసరాలు తీరాలి అని క్రైస్తవ్యం అనుకుంటున్నారు దేవుని పట్ల. ఒకనాటి ఇశ్రాయేలీలు కూడా ప్రియులారా, ఒకనాటి దేవుని పిల్లలుగా పిలువబడిన ఇశ్రాయేలీలే, ఏంటి, దేవుని రూపం ఏంది, ఆత్మ రూపాన్ని, శక్తి కలిగిన మహారూపాన్ని, దేవుని యొక్క రూపాన్ని, అక్షయుడవు దేవుని రూపాన్ని క్షయమైపోయే ఈ లోక సంబంధమైన మరి పక్షుల, జంతువుల, పురుగుల రూపానికి ఆనాడే మార్చేశారట ఇశ్రాయేలీలు. మరి ఈనాడు ఎలా ఉన్నారు క్రైస్తవులు?
క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ప్రియులరా, ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు అండి? దేవుడు అంటే మాకు అవసరాలు తీర్చేవాడు అనుకుంటున్నారు. దేవుడు అంటే మాకు అన్ని సమకూర్చేవాడు, ఈ లోక సంబంధమైన అనుకుంటున్నాడు. దేవుడు అంటే ఆశీర్వాదాలు మాత్రమే ఇచ్చేవాడు అనుకుంటున్నారు. దేవుడు అంటే అనుకున్నవన్నీ జరిగించేవాడు అని అనుకుంటున్నారు క్రైస్తవులు. అది కాదండి ప్రియులరా. దేవుని నమ్మలవలసింది ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు అండి. ప్రారంభ కాలంలో మనం చూస్తే ప్రియులరా, కొంతమంది దేవుని ఎలా నమ్మారో మనం చూడగలిగితే, దేవుని రూపాన్ని ఎలా మార్చారో మనం చూడగలిగితే ప్రియులరా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. చూడండి, పౌలు అరియోపగు మధ్య నిలచినదేమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడేను. దాని మీద తెలియబడని దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తి కలిగి ఉన్నారో దానినే నీకు ప్రచురపరచుచున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులరా అండి, ఇశ్రాయేలీలు క్రీస్తుకు పూర్వము అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు, యూదులు కూడా ఏమండి, అపోస్తుడైన పౌలు గారి కాలానికి ఎలా మారిపోయారట? ఎథెన్సు పట్టణం వారు ఎలా మారిపోయారంట? ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో ఎలా మారిపోయారంట? అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠమైన కనబడిందంట ప్రియులారా. ఒక బలిపీఠమైన కనబడింది. దాని మీద ఏమని వ్రాయబడిందంట అంటే చదవండి, దాని మీద ఏం వ్రాయబడింది? తెలియబడని దేవునికి అని వ్రాయబడిందంట. చూడండి ప్రియులారా అంటే ఎలాంటి దేవుని వాళ్ళు నమ్ముతున్నారు అనవాడంటే, ఆ దేవుడు ఎవరో తెలియదంట, ఆ దేవుని పేరేదో తెలియదంట, అతని రూపం కూడా వాళ్ళకి తెలియదు. అయినా ఆ దేవునికి బలిపీఠం కట్టి ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు, ఏమండి, ప్రార్థిస్తున్నారు, ఆ దేవునికి మొక్కుతున్నారు. అంటే ఎలా మారిపోయారు? తెలియబడని దేవునికి, ఏ దేవుడైనా పర్వాలేదు, మాకు అవసరాలు తీర్చాలి, మాకు దేవుడు అన్ని ఇవ్వాలి, మేము అనుకున్నవన్నీ జరగాలి, ఆ దేవుణ్ణి మేము మొక్కుతాం, ఆ దేవుణ్ణి మేము నమ్ముకుంటాం. అంటే ఈరోజు సమాజం ఎలా మారిపోయింది? అవసరాలు తీర్చేవాడే మాకు దేవుడు అంటున్నారు. చూడండి ప్రియులారా, ఒకనాటి ఇశ్రాయేలీలు అలాగే ఉన్నారు, నేటి క్రైస్తవులలో కూడా అలాగే ఉండిపోయారు. క్రైస్తవ్యంలో కూడా పెద్ద పెద్ద చర్చిలలో వారి ప్రకటనలు చూడండి ఎలా ఉంటాయి వారి ప్రకటనలు. అంటే ఏమండి, మీకు కేసులా, లేకపోతే మీకు రోగమా, లేకపోతే మీకు అప్పులా, లేకపోతే మీకు ఏమైనా ఇది శరీర సంబంధమైన మరి లోపాలు ఉన్నాయా? అయితే మీరు మా దగ్గరికి, మా మందిరానికి రండి, ఇవన్నీ మేము బాగు చేస్తామంటారు. అంటే క్రైస్తవ్యంలో కూడా దేవుని చూపించి ఏం చూపిస్తున్నారు? ఈ లోక సంబంధమైన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు, మీరు దేవుని నమ్మండి, దేవుని దగ్గరికి రండి. అప్పులా, రోగాలా, ఏమండి, మీకు ఆశీర్వాదాలు కావాలా, మీకేం కావాలి, దేవుని దగ్గరికి రండి అని చూపిస్తున్నారంటే ప్రజలకు ఏం చూపిస్తున్నారు? దేవుని పట్ల అవసరాలు చూపిస్తున్నారు. ప్రియులారా, మీకున్న అవసరాలని దేవుడు తీరుస్తాడు, మా దగ్గరికి రండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అంటే ఎంత విచిత్రంగా మారిపోయించండి ప్రియులారా క్రైస్తవులు కూడా. అంటే ఈరోజు క్రైస్తవ్యం కూడా అవసరాలకు దేవుని నమ్ముకున్నారు. అంటే ఈరోజు సమాజంలో దేవుని పేరటే కాదండి ప్రియులారా, దేవుణ్ణే కాదు,
కొంతమంది మనుషులను కూడా దేవుళ్ళుగా మార్చేసిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది మనుషులు ఈరోజు దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు సమాజంలో. ఎలా చెప్పంటారు ప్రియులారా? ఒకనాటి మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అతన్ని ప్రజలు ఏమనే పేరుందండి? వైఎస్ అంటే ప్రజలకు, పేదలకు దేవుడు. అంటే సామాన్యమైన బీద ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చాడు, మంచి చేశాడు సమాజానికి. మంచి చేసినందుకు, అవసరాలు తీర్చినందుకు సమాజం ఏమని పేరు పెట్టింది? ప్రజల్లో వైఎస్ దేవుడు. ఇది చూడండి ప్రియులారా, అంటే ఎవరైతే అవసరాలు తీరుస్తారో, ఎవరైతే మనుషుల యొక్క కోరికలు తీరుస్తారో వారిని దేవుడుగా ఈ సమాజం చూపిస్తుంది, నమ్ముతుంది. అలాగే మరొకతను ఉన్నాడు. ఎవరంటే ప్రియులారా, ఎవరంటే మరి గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా తెలుసు. క్రికెటర్స్ కి, క్రికెట్ ఆడే స్టూడెంట్ కి కానివ్వండి, వాళ్ళందరికీ దేవుడు ఎవడు? సచిన్. క్రికెటర్లకు సచిన్ దేవుడు అంటారు. ఎందుకు? బాగా ఆడాడు, బాగా పరుగులు రన్లు తీశాడు, బాగా ఆడి మన దేశం యొక్క పేరు నిలబెట్టాడు, మంచిదే. కానీ ఈ క్రికెట్ ఆడే వాళ్ళందరికీ ఏమైపోయాడు? సచిన్ దేవుడు అయిపోయారు. అంటే ప్రజలలో మనుషులను ఎవరైతే అవసరాలు తీరుస్తారో, ఎవరైతే మనం అనుకున్న వాటిని జరిగిస్తారో, మనకు మేలు చేస్తారో వారిని దేవుడుగా ఈరోజు సమాజం ఎంచుకుంటుంది. అంటే ఒక నమ్మకం పడిపోయింది సమాజానికి. ఏంటంటే అవసరాలు తీర్చేవాడే మాకు దేవుడు. యేసుక్రీస్తు కూడా ఎవరనుకుంటున్నారు? దేవుడే. కానీ యేసుక్రీస్తు దగ్గర పోతే మాకు రోగాలు బాగా అవుతాయి, మా అప్పులు పోతాయి, మాకు ఆశీర్వాదాలు వస్తాయి, మా పిల్లలు చదువుల్లో ముందుకెళ్తారు, ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మాకు పొలాలు కొనుక్కుంటాం, ఇల్లులు కట్టుకుంటాం. ఈ శరీర సంబంధమైన వాటి విషయంలోనే క్రైస్తవులు దేవుని నమ్ముతున్నారు, క్రైస్తవులుగా మారుతున్నారు. ఇలాంటి వారి విషయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఈ మాట చివరికి చెప్తాను మీకు, దేవుడు ఇలాంటి వారిని ఏమన్నాడు. ఇప్పుడు ఒక సమాజాన్ని చూసాం కదా, ఎవరిని? ఎదెన్సు ప్రజలను. వారు ఎలాంటి వారంట? దేవుని పేరే వాళ్ళకి తెలియదు, అయినా దేవుని యందు, ఆ దేవత యందు అతి భక్తి గలవారై తెలియబడని దేవుడని పేరు పెట్టేసుకొని అతని దేవునిగా నమ్ముకున్నారు. చూడండి ప్రియులారా, ఎందుకంటే దాని వల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది కనుక. మరికొంతమందిని చూపిస్తాను చూడండి ప్రియులారా, బైబిల్లో మరికొంతమందిని. ఇర్మియా గ్రంథం ఒకనాటి దేవుని పిల్లలు దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం గలవారై ఉన్నారో, ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నారో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 18-19 వచనాలు. 44వ అధ్యాయం 18-19 చదవండి సార్. మేము ఆకాశరానికి ధూపము వేయకయు, ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి, అంటే మానేశాం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రియులారా, ఇర్మియా గారితో ఒకనాటి ఇశ్రాయేలీలు సంబోధిస్తున్నారు, అంటే మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అంటే ఎవరు తెలియదా? ఒకనాడు దేవుని పిల్లలు 12 గోత్రాల వారు. వీళ్ళకి నిజమైన దేవుడే తెలుసు, కానీ ఎవరిని నమ్ముకున్నారంట? మళ్ళా చదవండి అన్నమాట. మేము ఆకాశవానికి ధూపము వేయక, ఆమెకు పానార్పణలు అర్పింపకయు మారినప్పటి నుండి అన్నాడు. అంటే దేవుని విడిచిపెట్టారా? వాళ్ళను పుట్టించిన దేవుణ్ణి, వాళ్ళను కనాను దేశానికి నడిపించిన 40 సంవత్సరాలు నడిపించిన దేవుణ్ణి మరిచిపోయి విడిచిపెట్టి ఆకాశ రాణి అనే దేవతను నమ్ముకున్నారంటే చూడండి ప్రియులారా. ఎవరిని?
ఆకాశ రాణి ఒక దేవతను నమ్ముకున్నారు. ఆమెను నమ్ముకొని ప్రవక్త వచ్చి వాళ్ళకి మాటలు చెప్పాడు, దేవుని మాటలు. ఏమని? దేవుని కోసం. ఆమె కాదయ్యా దేవుడు, ఆమె కాదయ్యా మిమ్మల్ని విడిపించింది, ఐగుప్తి బానిసత్వం నుండి మిమ్మల్ని రప్పించింది ఆకాశరాణి కాదు, దేవుడైన యెహోవా అయిన మీ తండ్రి మిమ్మల్ని పుట్టించాడు, మీరు ఆయన నమ్ముకోవాలని చెబితే ఏమండి, అప్పుడు ఇర్మియా గారితో ఇశ్రాయేలీలు చెబుతున్న మాట ఏంటి ఇప్పుడు చూడండి. మేము ఆకాశనరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణలు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైపోయింది అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఏమంటున్నారండి? మాకు ఏమీ జరగడం లేదు. ఆకాశ రాణి అనే దేవతను మనం విడిచినప్పటి నుంచి ఆకాశపు రాణికి ఎప్పుడైతే ధూపం వేస్తున్నామో, బలిస్తున్నామో, మొక్కుతున్నామో, అప్పుడు మాకు సమస్తం అన్ని జరిగేవి. ఫస్ట్ జరిగేవి. మా అవసరాలన్నీ ఆవిడ తీర్చేది. మాకు తిండి తక్కువ లేదు, మాకేమి డబ్బు తక్కువ లేదు, మాకు ధనము తక్కువ లేదు, మాకు ఆరోగ్యము తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయిన ఇర్మియా గారితో అంటే ఇశ్రాయేలీలైన వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఎంతటి నీచమైన స్థితికి ఇశ్రాయేలు దిగజారిపోయారు చూడండి ప్రియులారా. అంటే దేవుని జీవము గల దేవుని విడిచిపెట్టి వాళ్ళని ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించి 40 సంవత్సరాల అరణ్యములో దేవుడు వాళ్లకు కాళ్ళకు చెప్పులు లేకుండా, వాళ్ళ బట్టలు మాసిపోకుండా, చినిగిపోకుండా ఆకాశం నుండి ఆహారాన్ని, మాంసాన్ని కురిపించి వాళ్ళ ఆకలి తీర్చి, వారికి బండ నుండి నీళ్లు రప్పించి దాహాన్ని తీర్చి, వారి కళ్ళెపుట ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళ ముందు నిలిస్తే సాక్షిగా అన్ని చేస్తూ దేవుని మరిచిపోయారండి ఒకనాడు ఇశ్రాయేలీలు. దేవుని మరిచిపోయారు. ఆకాశపు రాణి అనే ఒక తెలియబడని దేవునికి మ్రొక్కడానికి అలవాటు పడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. చూడండి ప్రియులారా, ఎలా మారిపోయారు అంటే, మేము ఆవిడికి ధూపం వేసినప్పుడు మాకు సమస్తము కొదువలేవు, అన్నీ ఉన్నాయి. అంటే మాకు ఏ అవసరము లేకుండా అన్నీ ఉన్నాయి అంటున్నారు. మా అవసరాలన్నీ తీర్చే ఆకాశపురాని దేవత అని దేవునితో చెబుతున్నారు ప్రియులారా. అంటే ఇశ్రాయేలీలు ఎలా మారిపోయారు? మాకు ఎవరైతే అవసరాలు తీరుస్తారో, ఎవరైతే అవసరాలు తీరుస్తారో వాళ్ళే మాకు దేవుడుగా ఉండాలని ఇశ్రాయేలీలు అంటున్నారు. మరలా చదువుకున్న చూడండి, మాట 19వ వచనం. మేము ఆకాశరానికి ధూపం వేయగా ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమె పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా. అందుకే ఈరోజు మా అరణ్యంలో నడుస్తున్నాం, మాకు తిండి లేదు, దేవుడు మమ్మల్ని ఈ గతికి తీసుకొచ్చాడని దేవుడు అంటున్నారు వాళ్ళు. అంటే ఆకాశ రాణి మేము ధూపం వేసేటప్పుడు ఆ దేవత మాకు అన్ని చేసేది, ఏ అవసరం అనేది లేకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చేదని ఇశ్రాయేలీలు అంటున్నారు. అవసరాలన్నీ మాకు తీర్చేది ఆవిడే. చూడండి ప్రియులు, ఎంత భయంకరమైన దేవుని విడిచిపెట్టి అవసరాలు, శరీర సంబంధమైన అవసరాలు తీర్చే వాళ్ళ దేవునిగా ఎన్నుకున్నారు ఒకనాటి ఇశ్రాయేలీలు. మరొక వ్యక్తిని చూపిస్తాం చూడండి ప్రియులారా, మరొక సందర్భాన్ని చూద్దాం చూడండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేద్దాం. క్రొత్త నిబంధనలోనికి అపోస్తుల కార్యము 19వ అధ్యాయం, అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 24, 26 వచనాలు చూద్దాం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 24, 26 వచనాలు చదవండి సార్. ఏలయనగా దేమేత్రియను ఒక కంసాలి అర్త్యమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. ఎంతో డబ్బు వస్తుంది వాళ్ళకి. ఎవరికి? అర్త్యమీ దేవుని
వారికి వెండి గుళ్ళు చేయిస్తూ గుడులు కట్టిస్తూ ఆ గుళ్ళని ఆ దేవతని ప్రజలలో అమ్ముకునే వాళ్ళు. హలో హలో మరలా చదువుకుని చూడండి అన్నమాట. 20 ఏలయనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తెమి దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు ఏమంటున్నారండి అక్కడ? అయ్యలారా ఈ పని వలన మనకు జీవనం అంటే బ్రతుకు, కష్టాలేమీ లేవు, బ్రతుకు బాగా సాగిపోతుంది, మంచి లాభం వస్తుంది. ఇదేనండి అతను చెప్తున్నాడు. మనం చదవండి సార్ అన్నమాట. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. మీకు తెలుసు కదా, ఈ అర్తెమి దేవికి వెండి గుళ్ళను చేయిస్తూ ఆ దేవత ప్రతిమలను అమ్ముతూ వారికి పూజలు చేస్తున్నారు. వాటి ద్వారా ఎంతో లాభము వీళ్ళకి వస్తుంది. అంటే ఎవరైతే ఏ దేవుని వలనైతే జీవనము బాగా సాగిపోతుందో, అది ఎవరైనా గాని, ఒకనాడు వాళ్ళు అర్తెమి దేవుని జీవనం కోసం దేవుడుగా పూజిస్తున్నారు. ఆవిడ వలన వాళ్ళకు జీవనం బాగా ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, తినడానికి తక్కువ లేకుండా, వారు సుఖించడానికి ఏమీ ఎలాంటి కొరత లేకుండా బ్రతుకు సాగుతుందని ఎలాంటి వ్యక్తిని వారి అవసరాలు తీర్చే దేవుడుగా పెట్టుకున్నారు. చూడండి ప్రియులారా, అర్తెమి దేవిని. ఈనాడు క్రైస్తవులు క్రైస్తవులైన మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనం కూడా అవసరాల కోసమే దేవుని నమ్ముతున్నామా? దేవుడు అంటే అన్ని ఇచ్చేవాడని అనుకుంటున్నారా? అలాగైతే మీరు పొరపాటు పడినట్టే ప్రియులారా. మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. మరొక వ్యక్తిని ఈ పౌలు గారు వీరి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అర్తెమి దేవికి ఎవరైతే గుళ్ళు కట్టి వారి యొక్క విగ్రహాలు చేసి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదంటే పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేశారండి. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. పౌలుపై దాడి చేశారు అన్నాడు. అంటే ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు? అవసరాలు తీర్చే వాళ్ళే మాకు దేవుడు అనే స్థితిలో ఉండిపోయారు. మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడతాడు. సీమోనను ఒక మనుష్యుడు సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను, సమరయిలో ఉన్న ప్రజలను ఏం చేస్తున్నాడట? విభ్రాంతి పరచుచుండెను. నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఎలా? గారడి విద్యలు చేస్తున్నాడు ఇతను. జాగ్రత్తగా వినండి. సీమోనను ఒక లోగడ పట్టణస్థుడైన ఒక గారడివాడు సమరయిలో ఉన్నటువంటి ప్రజలను విభ్రాంతి నొందుతున్నారు. అయ్యో ఇంత గొప్పవాడా ఇతను, అంటే ఇతని దేవుడు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని మహత్కార్యాలు మన కళ్ళెదుట చేస్తున్నాడంటే ఇతను ఎవరు తెలుసా? ఇతని దేవుడు అనే స్థితికి ఆనాడున్నటువంటి ప్రజలు వచ్చారండి. విభ్రాంతి నొందారంటున్నాడు. అంటే ఆశ్చర్యపోతున్నారు అతను చేసే గారడి విద్యలు చూసి. మన చూడమాట కిందికి 10వ వచనం. కొద్దివాడి మొదలుకొని గొప్పవాణ్ణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడితడేగా. ఏమంటున్నారు?
సీమోను గారడి పనులు చేస్తుంటే, గారడి అంటే మీకు తెలుసు కదా, అది ఏమంటారు దాన్ని? గారడి విద్య అంటారు చూడు. అంటే ఉన్నది లేనట్టుగా ప్రజల మధ్యలో చూపిస్తారు. అలాంటి వ్యక్తి గారడి సీమోను. వచ్చి ప్రజలకు ఏమండి మాయ అంటారు చూడండి ప్రియులారా, మాయా మంత్రం ఇలాంటి చేసే వ్యక్తి అన్నది తను. ప్రజల మధ్య ఇవన్నీ చేస్తూ గొప్పవాడిగా చలామణవుతూ ప్రజల మధ్య ఏమని పిలిపించుకున్నాడు? ఇతడు ఎవడో, ఇతనే దేవుడు అని అనుకున్నారు చూడండి పిల్లారా ప్రజలు. 10వ వచనం చదవండి. కొద్దివాడు మొదలుకొని, అంటే చిన్నవాడు మొదలుకొని, గొప్పవాళ్ళు మొదలుకొని, పెద్దవాళ్ళు మొదలుకొని, ముసలివారు మొదలుకొని ఏమనుకుంటున్నారు? అందరూ దేవుని మహాశక్తి ఇతడే దేవుడు. అంటే దేవుడైతేనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, లేకపోతే చెయ్యరు అనే స్థితికి వచ్చేశారు. సీమోను ఒక గారడి వాడు చేసిన విద్యలకు, అంటే మహత్కార్యాలు అద్భుతాలు జరిగితే దేవుడా అని అనుకుంటున్నారు ఆనాటి ప్రజలు. అండి ఈనాటి క్రైస్తవులు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఎక్కడైతే అద్భుతాలు జరుగుతావో, ఎక్కడైతే మహత్కార్యాలు జరుగుతావో, ఎక్కడైతే మనం అనుకున్నవి జరుగుతావో అదే నిజమైన దేవుడు అని అనుకుంటున్నారు క్రైస్తవులు. ఫలాని చోటికి వెళ్తే ఏమనుకుంటున్నారండి? ఫలాని చోటికి వెళ్తే బాగైతుంది, ఫలాని చోటికి వెళ్తే అన్ని వస్తాయి, అటు పోతే అన్ని బాగైతాయి అనే ఆలోచన ఈరోజు క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు. ఒకనాడు గారడి సీమోను ఎలాగైతే నమ్మారో నేడు క్రైస్తవులు కూడా ఇలా ఉన్నారు అంటున్నాడు చూడండి పిల్లలు. ఇప్పుడు కిందికి చదవండి అయ్యా. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతి పరచినందున వారిని లక్ష్య పెట్టేశారంటే ఇతనే దేవుడు, మాకు దేవుడైతేనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాడు. ఎవరేం చేస్తారా మనుషులు? ఈరోజు మనుషుల పట్ల కూడా ప్రియులారా చిన్న మాయా మంత్రాలు ఎవరైనా చేశారనుకోండి, అతని దగ్గర దేవుని మహిమ ఉంది, దేవుని యొక్క భక్తి ఉంది, అంత లేనిది చేస్తాడా? అంత లేనిది ప్రజలకు కళ్ళెదుటి చేసి చూపిస్తారా? ఇలాంటి వ్యక్తి అండి ఈ గారడి సీమోను వ్యక్తి. మన కళ్ళెదుటి చాలా మంది అట్లాంటి చేసే వాళ్ళు ఉన్నారు కదా, అంటే చూసాం చాలా సార్లు. ఒకనాటి ప్రజలను ఇతను కూడా ఏమండి విభ్రాంతి పరిచాడు, ఆశ్చర్యపరిచాడు. అతనుకున్న కనికట్టు వలన, తను నేర్చుకున్న విద్య వలన ఒకనాటి ప్రజలను విభ్రాంతికి గురి చేసి వాళ్ళనందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఏమండి ఇలా చేశాడు కదా, అందరిని నమ్మించాడు దేవుణ్ణని. కానీ వాళ్ళ మధ్యలోకి ఒక భక్తుడు ఎంటర్ అయిపోయాడు. ఎవరు? ఫిలిప్పు అనే భక్తుడు ఎంటర్ అయిపోయి 17వ వచనం చదవండి. అయితే ఫిలిప్పు అమ్మా ఎన్నో వచనం చదువుతున్నావు? 12వ వచనం చదువమ్మా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులను స్త్రీలను నమ్మి ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. గారడివాడైన సీమోను చేసిన క్రియలకు, కొన్ని గారడి కనికట్టు వలన చేసిన కొన్ని పనులకు ప్రజలంతా అతని వైపు తిప్పుకున్నాడు. ఫస్ట్ అందరూ అతని నమ్మారు, అతని వెంటపోయారు. ఇతనే దేవుడు అనబడిన మహాశక్తి, ఇతని ఎందుకు క్రియలు జరుగుతున్నాయి, ఇంత లేని జరగవని అందరూ గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, అందరూ ధనికులు, దరిద్రులు అందరూ అతన్ని నమ్మారు. అక్కడొచ్చి దేవుని వాక్యాన్ని ఎరిగిన ఒక భక్తుడు ఫిలిప్పు ఎంటర్ అయిపోయి వాక్యం చెప్పాడు. ప్రియులారా, వాక్యం చెప్పేసరికి ఏమైంది? నిజాన్ని తెలుసుకున్నారు, నిజమేదో తెలుసుకున్నారు. సీమోను చేసినవన్నీ గారడి విద్యలని ఏమండి రుజువైపోయింది అక్కడ. అప్పుడు ఏం చేశారంటే ఫిలిప్పు చేసిన వాక్యానికి, ఫిలిప్పు చెప్పిన దేవుని మాటలకి అందరూ మరల ఏం చేశారు? దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. ఇప్పుడు ఈ గారడి సీమోను ఇతను ఏం చేస్తాడు? ఏంటి అందరినీ నా వైపు త్రిప్పుకుంటే, నా వద్ద ఉన్నటువంటి కొన్ని క్రియలను బట్టి నేను ప్రజలందరినీ మాయ చేసి, మంత్రం చేసి
నా వైపుకు త్రిప్పుకుంటే నేనే దేవుడిగా పిలువబడుతుంటే ఈ ఫిలిప్ అనే అతను వచ్చి అందరినీ మార్చేశాడు, దేవుని మాటలు చెప్పి అందరినీ మారు మనసులోకి నడిపించాడు, బాప్తిసం పొందించాడు అని చెప్పి ఇతను వచ్చి వాక్యం విన్నాడండి. ఫిలిప్ చెప్పిన మాటలు వచ్చి విని నమ్మాడు, కానీ బాప్తిస్మం కూడా పొందాడు. ఇది ఎందుకు పొందాడు? నిజంగా ఇతని దేవుని నమ్ముకోలేదండి, దేవుని మీద భక్తితో రాలేదు, దేవుని మీద ప్రేమతో రాలేదు దేవుని దగ్గరికి. అక్కడ చదవండి, అదే మాట చూడండి. ఇప్పుడు అప్పుడు సీమోను కూడా నమ్మాడు, బాప్తిసం పొందాడు. ఫిలిప్పును ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి ఎవరు విభ్రాంతి నొందాడు? ఎవరు? సీమోను. ఫిలిప్పు చేస్తున్న అద్భుత కార్యాలు, సూచక క్రియలు దేవుని పేరట చేస్తున్నప్పుడు ఇతను కూడా ఏమండి విభ్రాంతి నొందాడు. సీమోను అనే వ్యక్తి. ఈ సీమోను మొదట అందరినీ విభ్రాంతి గురి చేశాడు కదా. ఇతను ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు, ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు చేస్తున్న సూచక క్రియలకు, మహత్కార్యాలకు ఇతను కూడా విభ్రాంతి నొంది దేవుని నమ్మాడు కదా, బాప్తిసం పొందాడు కదా, మారిపోయారనుకున్నారు. కానీ ఇతను ఎందుకు నమ్మాడో, ఎందుకు దేవుని దగ్గరకు వచ్చాడు అంటే ప్రియులారా, అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చాడు. 17వ వచనం ఇప్పుడు చదవండి ప్రియులారా. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూశాడు. ఏంటి? సీమోను ఒక విషయాన్ని చూశాడు. ఎవరి దగ్గర? పేతురు దగ్గర, యోహాను దగ్గర. వీళ్ళు చేతులుంచితే పేతురు, సీమోను, అపోస్తలులు చూడండి, మన మీద వాళ్ళ చేయి పెడితే ఏమొచ్చేదంటే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చేది. పరిశుద్ధాత్మ వరాలు మనకు వచ్చేసాయి. ఈ సీమోను చూశాడు, చూసి నేను మరి నమ్మాను కదా దేవుణ్ణి, నేను దేవునికి బాప్తిసం పొందాను కదా, మరి ఈ వరాలు నాకు కావాలనుకున్నాడు. ప్రియులారా, నాకు కావాలనుకుని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టాడు. దేనికోసము? పరిశుద్ధాత్మ వరాలు నాకు కావాలి, నేను ఇంకా ఎక్కువగా దేవునిలో సంపాదించుకోవాలి, లాభాన్ని చేకూర్చుకోవాలని ఏమండి పేతురు దగ్గరికి, యోహాను అపోస్తుల దగ్గరికి వచ్చి ద్రవ్యం పెట్టేశాడు. చూడండి, అది ఎక్కడుంది? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం కిందికి చదవండి. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం కూడా నాకు అయ్యా. పేతురు గారు, యోహాను గారు, అపోస్తులారా, నాకు ఇలాంటి వరం ఇవ్వండి అయ్యా, మీ దగ్గర వరం ఉంది కదా, నేను ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలి అనే ఆలోచనతో దేవుని దగ్గరకు వచ్చేసాడండి గారడి సీమోను. అంటే ఒకనాటి గారడి సీమోను మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లాభం కోసం, అవసరాల కోసం దేవుని నమ్ముకున్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, అవసరాలు తీరిపోతాయని. చూడండి ప్రియులారా, ఎలా మారిపోయాడు. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? అందుకు పేతురు, నీవు ద్రవ్యము పెట్టి దేవుని వరము సంపాదించుకొందునని తలంచినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఎలాంటి ఆలోచనతో దేవుని దగ్గరికి వచ్చాడు? ఘోరమైన దుష్టత్వం. చూడండి ప్రియులారా, ఘోరమైన దుష్టత్వం, భ్రష్ట మనసుతో దేవుని దగ్గరికి లాభాపేక్షతో దేవుని నమ్మాలనుకున్నాడు, అవసరాలు తీర్చుకోవాలనుకున్నాడు, ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నాడు.
ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి ప్రజలందరూ నా వైపు తిప్పుకోవాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ వరాలు సంపాదించుకోవాలనుకున్నాడు. వారి దగ్గర ఉన్న డబ్బుని నేను సొత్తు చేసుకోవాలనుకున్నాడు గారడి సీమోను. ఇది నిజమైందా? ఏమండి, కాదు. ఎలా చేశాడంటే ఇది నీ హృదయం దేవుని ఎదురు సరి అనేది కాదు. కాబట్టి నువ్వు చెడుతనము మానుకో అంటున్నాడు. చూడండి ప్రియులారా, దుష్టత్వంతోను దుర్నీతితోనూ ఉన్నావు. ఇది దుష్టత్వం, దుర్నీతి గల మనసు. సీమోను నువ్వు మానుకో. నువ్వు దేవుని దగ్గర పాపక్షమాపణ పొందు. దేవుని దగ్గరకు వచ్చావు, కానీ ఎందుకు వచ్చావు? నువ్వు దేవుని నీ అవసరాల కోసం ఉపయోగించుకోవాలనుకున్నావు. దేవుడు నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే లాభం వస్తుంది, దేవుడు నమ్ముకుంటే రోగం పోతుంది, దేవుడు నమ్ముకుంటే పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, అప్పులు పోతాయి, అన్ని ఇల్లు కట్టుకుంటానన్న చెడ్డ ఆలోచనతో ఒకనాడు అండి గారడి సీమోను దేవుడి దగ్గరకు వచ్చాడు. ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు దేవుడి దగ్గరకు ఎలా వస్తున్నారు? ఈ లోక సంబంధమైన వాటి కోసం వస్తున్నారా? శరీర సంబంధమైన వాటి కోసం వస్తున్నారా? అయితే మీరు ఎలాంటి వాళ్ళు ప్రియులారా? చెప్పను ఒక మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల అండి, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే మంచి మాటలు ఇవి. మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము అంటున్నాడు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? నేను మరలా చదివి చెప్తున్నాండి. ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జీవితం, ఆయుష్కాలం ఉంది కదా. 60 ఏళ్ళు బ్రతకొచ్చు, 70 ఏళ్ళు బ్రతకొచ్చు, 100 ఏళ్ళు బ్రతకొచ్చు. నీకు దేవుడు బలం ఇస్తే, ఆయుష్నిస్తే, ఈ ఆయుష్కాలం మట్టుకి, ఈ జీవిత కాలం మట్టుకు నువ్వు దేవుని గాన నమ్ముకున్నావా? ఏదో వస్తాదని, ఏదో జరుగుతాదని, దేవుడు నాకేమో ఈ లోకంలో జరిగిస్తాడని నువ్వు నమ్ముకున్నావో ఏమవుతావు అంటున్నాడు? మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యురాలు, నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు దేవుడు. మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం ఎప్పుడవుతామంటే ప్రియులారా, ఈ జీవిత కాలం మట్టుకు నువ్వు దేవుని నమ్ముకుంటే, శరీర కార్యాల కోసం నువ్వు దేవుని నమ్ముకుంటే, శరీర సంబంధమైన వాటి కోసం నువ్వు దేవుని నమ్ముకుంటే, నీ క్షయమైపోయే డబ్బు కోసమో ధనం కోసమో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి తప్పుడు ఆలోచనతో, దేవుని వ్యర్థంగా ఉచ్చరిస్తూ, దేవుని వ్యర్థమైన ఆలోచనలతో నువ్వు నమ్ముకుంటే దౌర్భాగ్యుడు అయిపోతావు. ఎవరికంటే? మనుషులందరికంటే. మనుషులు ఎంతమంది ఉన్నారు భూమి మీద? 850 కోట్ల మంది ఉన్నారు. అందులో దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు, అంటే పాపులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. పాపుల కంటే కూడా నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని నమ్ముకున్న క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఎలా దేవుని అందు విశ్వాసం గల వారు ఉన్నారు మీరు ఆలోచించండి. అండి, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ప్రియులారా, కొన్ని మాటలు చెప్పి మనం తొందరగా ముగించుకుందాం. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ప్రజలు దేవుని దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి తెలుసు కదా మీకు. ఎన్ని వేల మంది వచ్చేవారు యేసుక్రీస్తు వాక్యం చెప్తే? ఒకసారి 5,000 మంది, ఒకసారి 3,000 మంది, ఒకసారి 10,000 మంది. గుంపులు గుంపులుగా వచ్చేవారు యేసుక్రీస్తు దగ్గరికి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనుకుంటారు? అండి జాగ్రత్త, అమ్మ మాట్లాడదండి, 10 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను. వీళ్ళందరూ వేలకు వేల మంది దేవుని దగ్గరకు వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి. ఎందుకనంటే ఈయన నిజమైన దేవుని కుమారుడు, ఈయన పరలోకము నుంచి దేవుడు పంపగా వచ్చాడు, ఇశ్రాయేలీయుల మనం అందరిని కాపాడడానికి వచ్చాడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన మనకు పరలోకాన్ని ఇస్తాడని నమ్మలేదండి వాళ్ళు. ఒకనాడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఆనాడున్న ప్రజలందరూ దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఏమండి, యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం పెడుతున్నాడు? తిండి పెడుతున్నాడు. బాగా రొట్టెలు, చేపలు ఎన్నిసార్లు పెట్టాడండి ప్రజలకు? 2 రొట్టెలు 5 చేపలు, 5 రొట్టెలు 7 చిన్ని చేపలు,
5,000 మందికి ఒకసారి 3,000 మందికి ఒకసారి ఆహారం ఆశీర్వదించి పెట్టేశాడు కదా. అంటే ఎందుకు వస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు ఒక మహానుభావుడు వచ్చాడు, ఆయన దేవుని కుమారుడంట. ఆయన ఈ లోకములో తనకందరికి ఏ రోగం ఉన్నా ఆయన బాగు చేస్తున్నాడు. ఆయన ఏ రోగాన్నైనా బాగు చేస్తున్నాడు. చనిపోయిన వాడిని కూడా లేపుతున్నాడు. కాళ్ళు చేతులు ఊచ కాలు చేతులు గలవారినైనా బాగు చేస్తున్నాడు. లాజరు అనే ఒక వ్యక్తిని సమాధి నుండి లేపాడు. చనిపోయిన వారు ఎంతో మందిని బ్రతికించాడు. ఎంతో మంది భయంకరమైన రోగాలు బాగు చేస్తున్నాడు. మనకెన్నో రోగాలు ఉన్నాయి, మనకెన్నో లోపాలు ఉన్నాయి, మనకెన్నో బాధలున్నాయి. ఆయన ఆహారం కూడా పెడుతున్నాడు, మనకు తిండి లేదు. పదండి మనందరం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోదామన్న ఆలోచనతో యేసుక్రీస్తు వారి కాలంలో కూడా వచ్చారంటండి పిల్లలు. ఇప్పుడు చూద్దాం, చూడండి ఒక 2 మాటలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరునాడు సముద్ర పుట్ట ధరిని నిలిచి ఉన్న జన సమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకున్నారు. ఇప్పుడు కింద చూడండి 23వ వచనం. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబేరియన నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జన సమూహము చూచినప్పుడు వారు చిన్న దోణెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చారు. యేసును బుడుకుతున్నారు, యేసును వెతుకుతున్నారు. సముద్ర దారిని కపెర్నహూముకు వెళ్ళిపోయారు. అక్కడ లేడు. ఒకనాడు 5 రొట్టెలు 2 చేపలకు ఆశీర్వదించి ఆహారం పెట్టాడు. అక్కడ వెళ్ళి చూసారు, అక్కడ లేడు. మరలా వెనకొచ్చి శిష్యులను అడుగుతున్నాడు, యేసుక్రీస్తు వారు ఎక్కడ పోయాడు అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఆయన వాక్యం చెబుతాడు, మహాజ్ఞాన సంగతులు చెబుతున్నాడు, పరలోక సంబంధమైన దేవుని మాటలన్నీ చెబుతున్నాడు. వినాలి, మనం మారు మనసు పొందాలి, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనతో కాదు అండి. యేసుక్రీస్తు వారు మంచి ఆహారం పెడతాడు, మన ఆకలి తీర్చుకుందాం పదండి అని అవసరాని కోసం వచ్చారండి ప్రజలంతా. అదేంటున్నారు చూడండి ప్రియులారా. కాబట్టి యేసు 25వ వచనం, సముద్ర పుటద్దరిన ఆయన కనుగొని బోధ కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగుగా యేసు ఇక్కడ చెప్తున్నాడు చూడండి వాళ్ళతో, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అన్ని వేల మందిలో దేవుడు చెప్తున్నాడు అండి. కొన్ని వేల మంది ప్రజలు యేసుక్రీస్తుని వెంబడిస్తూ బుడుకుతూ వెదికి పట్టుకొని, అయ్యా నువ్వు ఎక్కడున్నావు, నీ నిన్నో చేత వెదికాము, నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడున్నావు అని అంటే ఏమనాలండి ఆయన? అయ్యో మీరు నా కోసమే వచ్చారా, ఇంతమంది జనాలు నన్ను చూడడానికి వచ్చారా, అయితే నేను ఎంత ధన్యుడిని, ఎంత గొప్పవాడిని యేసుక్రీస్తు వారు అనుకోకుండా ఏమంటున్నాడు, మీరు సూచనలు చూచడానికి కానీ నా ద్వారా దేవుని మాటలు వినడానికి కానీ మీరు రాలేదు, రొట్టెలు భుజించడానికి, ఆకలి తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చారయ్యా మీరు, నాకు తెలుసు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకండి అంటే యేసుక్రీస్తు వారికి తెలుసు ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు, ఆకలి తీర్చుకోవడానికి, అన్నం తినడానికి, రోగాలు బాగు అవుతాయని మరి ఒక ఆలోచనతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వాళ్ళకి అదే చెప్పాడు. అంటే ఇలా చూసుకుంటూ పోతే యేసుక్రీస్తు వారిని రాజును చేస్తామన్నారండి ఒక సందర్భంలో. అమ్మా యేసుక్రీస్తు వారిని అయ్యా నిన్ను యూదుల రాజుగా మేము చేసేస్తాము అని అంటే యేసుక్రీస్తు ఏమనాలి? మంచిదయ్యా నాకు సింహాసనం ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను రాజుగా మిమ్మల్ని ఏలుతాను, మిమ్మల్ని అందరి బాగా చూసుకుంటాను అనాలి కదా. కానీ యేసుక్రీస్తు వారు అలా అనకుండా వాళ్ళు రాజు చేయడానికి ఆయన గాడిదను లేకపోతే తైలాన్ని తీసుకొని తన దగ్గరకు వస్తే
యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా అండి? వాళ్ళను చూసి ఆయన దాగుకున్నాడు. ఎందుకు? అయ్యో, వీళ్ళు నన్ను రాజు చేస్తానన్నది దేవుని మాటలను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి కాదు, నేను దేవుని కుమారుడనని నమ్మి కాదు. నేను రాజుగా ఉంటే మమ్మల్ని బాగా చూసుకుంటాడు కదా, మాకు ఏ లోపము లేకుండా, ఏమి తక్కువ కాకుండా చూసుకుంటాడు కదా అనే ఆలోచనతో వీళ్ళు నన్ను రాజు చేస్తున్నారు కాబట్టి నాకు అవసరం లేదయ్యా, నేను ఆల్రెడీ రాజునే, నేను రాజునే అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడన్నాడండి? పిలాతు దగ్గర అన్నాడు, నీవు రాజువా అని అంటే, అవును నీవన్నట్టు నేను రాజు. మరి నువ్వు రాజు అంటే నీకేంటయ్యా? అధికారం లేదు, నీకు రాజ్యం లేదు, నీ దగ్గర సైనికులు లేరు, గుర్రాలు లేవు, సైన్యం లేదు, ఏం లేదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యం అని చెప్పాడండి దేవుడు. యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా మేము రాజు చేస్తామని వచ్చారు ఇశ్రాయేలీయులు. ఎందుకు వచ్చారు? నిజంగా ఆయన మీద ప్రేమతో కాదండి. ఆయన రాజుగా ఉంటే మాకు ఏ లోటు ఉండదు, బట్టలు కరువు ఉండదు, ఏమండి, డబ్బుకు లోటు ఉండదు, తినడానికి తిండికి లోటు ఉండదు, రోగాలన్నీ బాగా చేస్తాడు. ఇలాంటి చెడ్డ ఆలోచనతో దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళని ఏమండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. ఇలా మనం చూసుకుంటూ పోతున్నా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవ్యం కూడా ఎలా ఉంది? సౌండ్ తగ్గండి సార్. ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవ్యం కూడా ఎలా ఉందంటే ఇలాగే ఉంది. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంది అండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సేవకుని విడిచిపెట్టి ఎక్కడికో నువ్వు వెళుతున్నావంటే అవసరం, దాంట్లో అర్థం ఏంటి? అక్కడికి వెళ్తే మా అవసరాలన్నీ, మేము అనుకున్నవన్నీ జరుగుతాయని తప్పుడు ఆలోచనతో మనం ఉన్నాం. అంటే మనం కూడా ఈరోజు ఏం చేస్తున్నాం? ఈ జీవిత కాలం మట్టుకే దేవుని అందు మనం నిరీక్ష ఉంచుతున్నాం, నమ్ముతున్నాం, ఏదో జరుగుతుందని, ఏదో వస్తుందని. అయితే మన దౌర్భాగ్యులం ప్రియులారా. మరి ఎలా నమ్మాలి దేవుణ్ణి? అంటే ఎందుకు నమ్మాలి? అవసరాలకని దేవుని నమ్మకూడదు దేవుడు చెప్పాడు. ఎన్నో సందర్భాలు చూపించాను. మరి ఎందుకు నమ్మాలి? దేని నిమిత్తం దేవుని మనం నమ్ముకోవాలి? ఆయన ఎవరు? దేవుడు అంటే ఎవరు? ఆయన ఎందుకోసం నమ్మాలి అని అంటే ప్రియులారా, కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా నండి, ముగిస్తాను వాక్యం. మన దేవుని ఎందుకు నమ్మాలంటే ఆయన మనకు తండ్రి ఏంటి. భూమి మీద ఉన్న మనుషులందరూ 850 కోట్ల మందిని పుట్టించిన వాడైన దేవుడు. ఆయన నీ తండ్రి నిన్ను పుట్టించాడు కనుక నువ్వు ఆయనని దేవునిగా నమ్మాలి. ఆయన నీకు పుట్టించినందుకు నీకు తర్వాత, మరణించిన తర్వాత నీకు పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇస్తాడని నమ్మాలి. ఇంకేం నమ్మాలి తెలుసా ప్రియులారా? కొన్ని మాటలు తొందర చూపించిన వాక్యాన్ని మూసుకొని చూడండి. దేవుని ఎలా నమ్మాలి అని అంటే ప్రియులారా, మత్తయి సువార్త 6:31. మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు కూడా అలాగనే చింతిస్తారు. చాలు ఏమండి, క్రైస్తవులమైన మనకు, దేవుని నమ్ముకున్నామని చెబుతున్న భక్తులైన మనకు దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎలా బ్రతకూడదంట, మనం ఎలా ఆలోచించకూడదంట. మనం చదువుతున్నాడు 31. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో చింతింపకుడి. ఇవన్నీ అన్యజనులు వీటన్నిటిని ఆలోచిస్తారు, అన్యజనులు. కానీ మీరు అన్యజనులు కాదు, మీరు దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలు కాబట్టి శరీర సంబంధమైన వాటి కోసం మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆలోచించకండి. ఆయనకేం తెలుసు? అన్ని తెలుసు. మీకేం అవసరమో, మీకేమి ఇవ్వాలో అక్కరలన్నీ ఎరిగిన వాడు మీ తండ్రి. అడగక ముందే మీ అక్కరలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మీకు అన్ని దేవుడు ఇస్తాడు. కానీ వీటి కోసం మీరు దేవుడి దగ్గరికి రాకండి అన్నది చూడండి. మరొక వచనం చూద్దాం, చూడండి. మరొక వచనం
లూకా సువార్త 10:39. లూకా సువార్త 10:39. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. మరియా మార్తా అని ఏమండి సహోదరి మనల అక్క చెల్లెళ్ళు యేసు క్రీస్తు దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒక సహోదరి విస్తారమైన పని పెట్టుకుంది. ఎవరు? మార్తా. కానీ మరియా అనే వ్యక్తి ఏం చేస్తుందంటే పని చేయకుండా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యము వింటుంది. ఈ వింటున్న ఆమెను చూసి విస్తారమైన పని పెట్టుకున్నటువంటి మార్త ఏమంటుంది? అయ్యా బోధకుడా, నీకు చింత లేదా? ఏంటి యేసుక్రీస్తు చింత చేయాలా? ఏమంటుందేమే? అయ్యా బోధకుడు, నీకు చింత లేదా? నేను ఇంత విస్తారమైన పని పెట్టుకున్నాను, పని చేస్తున్నాను ఒక్కదాన్ని, ఆమెను నా దగ్గరికి పంపించాలన్న ఆలోచన కూడా లేదా నాకు? ఆమె దగ్గరికి నా దగ్గరికి పంపించి నాకు సహాయం చేయమను అని యేసుక్రీస్తు చెబుతుంది ప్రియులారా. కానీ అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి నువ్వు తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటంటే అవసరమైనది ఒక్కటే. విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన ఆలోచనలతో ఉన్నావు. అయ్యో ఇంత పని ఉంది, పని ఎప్పుడు చేసుకోవాలి, నేను మందిరానికి ఎప్పుడు పోవాలి అనే ఆలోచనతో ఉండాలి. అండి క్రైస్తవులు కూడా ఆదివారం ఏం చేస్తారు? విస్తారమైన పనులు ఆదివారం రోజు, అన్ని పనులు ఆదివారం రోజు పెట్టుకుంటారు. అంటే బట్టలు ఉతుక్కోవాలి, మాంసం తెచ్చుకోవాలి, మాంసం తినాలి, పిల్లలకి అన్ని శుభ్రం చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి. తర్వాత ఎప్పుడు రావాలి దేవుని మందిరానికి? వాక్యం చెప్పే సమయంలో దేవుని మందిరానికి రావాలనుకుంటారు. అండి విస్తారమైన పనులు పెట్టుకున్న వాళ్ళు అవసరం కాదంటున్నాడు యేసుక్రీస్తు. వారు ఎవరితో? మార్తతో. మార్త కూడా అదే పెట్టుకునింది, విస్తారంగా ఇంట్లో పని పెట్టుకుంది. కానీ యేసుక్రీస్తు వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఆ పనులు విడిచిపెట్టి మహనీయుడు, రక్షకుడు, దేవుడు నా ఇంటిలోకి వచ్చి మాటలు చెబుతున్నాను, నిన్నాలన్న జ్ఞానము ఆలోచన లేకుండా ఏమండి విస్తారమైన పనులు పెట్టుకుని యేసుక్రీస్తునే ఏమంటుంది? అయితే నీకు జ్ఞానం లేదయ్యా, నాకు పంపించి పని చేసుకుంటా అంటుంది. చూడండి పిల్లలు, అంటే మీరు ఎలా ఉన్నారు? మీరు విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని నమ్మిన భక్తులు ఎలా ఉన్నారు? మార్తలో ఉన్నారా? అంటే అలా ఉండకండి ప్రియుల. అవసరం కాదు ఆదివారం. మీ పనులున్నా విడిచిపెట్టి తొందరగా దేవుని యొక్క మందిరానికి రావాలి. అంటే 10 గంటల నుంచి ఏం చేస్తున్నారు? ఇక్కడ పాటలు పాడుతున్నారు. 11:15 వరకు పాడారు. 11:15కి కొంతమంది వచ్చారు. అప్పుడు వాక్యం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏమంటే చర్చికి ఫుల్ గా వచ్చారు ఆడవాళ్ళు. అంటే ఇంతవరకు ఏం చేశారు? మీరు విస్తారమైన పని పెట్టుకొని ఇంటి దగ్గర పని అంతా పూర్తి చేసుకొని మందిరానికి వచ్చారు. ఏమండి ఇలా ఉండకూడదు ప్రియులారా. అవసరమైతే మీ పని తర్వాత చేసుకోండి. ఎప్పుడు? మందిరం అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోండి. కానీ దేవుని మందిరానికి టయానికి రండి. అంటే వాక్యం దగ్గర మనం సమయాన్ని పాటించాలి ప్రియులారా, క్రమాన్ని పాటించాలి. మందిరానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సమయమనక నువ్వు వాక్యాన్ని బోధించు, వినన్నాడు ప్రియులారా. కాబట్టి ఏమండి మీరు అశ్రద్ధగా ఉండకండి. దేవుని యొక్క కార్యక్రమం ఉంది, వాక్యం అందు చివరికి వెళ్ళొచ్చులే, ప్రభు బొల్ల ఇచ్చేటప్పుడు వెళ్ళొచ్చులే, పని అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే, అన్నం తిన, ఇవన్నీ తర్వాత చేయండి. దేవుని వాక్యం ఒక్కటి అవసరమైనది. మార్త అదే చెప్తున్నాడు. మార్తాను విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అది అవసరం కాదమ్మా, తర్వాతైనా చేసుకో తల్లి. నేను అవసరం, నా మాటలు అవసరం నీకు. అవసరాల కొరకు నేను రాలేదు మీ దగ్గరికి, మీ ఇంటికి అంటున్నాడు యేసుక్రీస్తు. అవసరాలు తీర్చడానికి మీ దగ్గర అవసరమైనది ఒకటి వాక్యం. అదే మీ ఆత్మలను రక్షించటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. వాక్యం వినండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యం కోసం బ్రతకండి. వాక్యం చెప్పుకున్నట్టుగా దేవుల్లో నమ్మకంగా విశ్వాసంలో ఉండండి.
ఆ వాక్యమే మీ ఆత్మలను రక్షిస్తుంది. అదండి యేసుక్రీస్తు వారు చెప్పాడు ప్రియులారా ఒక మార్తతో మరియతో. మరి మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి. మరొక మాట చూడండి ప్రియులారా, చివరిగా ఒక మాట ముగించుకొని వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని ఎందుకు నమ్మాలి అని అంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోనమంటున్నాడు. ఏమండి, దేవుని దగ్గరకు నువ్వు ఎందుకు రావాలి? దేవుని జ్ఞానాన్ని విని దైవ వాక్యాన్ని సంపాదించుకోవడానికి రావాలి. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత, వాక్యం సగం అయిపోయిన తర్వాత, వాక్యం చివరి సమయంలో మీరు వచ్చారనుకోండి, వాక్యం ఏం నేర్చుకుంటారు? అర్థమవుతుందా? అంటే చివరిలో వచ్చి ఏం చెప్పాడో, అతను ఏం మాట్లాడాడో కూడా అర్థం కాదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే, దేవుడు నువ్వు ఎందుకు నమ్ముకోవాలంటే జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్యాంశం. జ్ఞానం అంటే ఏంటి అండి? ఈ లోకంలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవుడి లోక జ్ఞానం అనలేదు. ఏమన్నాడు? ఈ లోక జ్ఞానము వెర్రిది అన్నాడు ప్రియులారా. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమై అన్నాడు వాడు పౌలు. ఈ లోక జ్ఞానం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని, ఎంత చదువైనా దేవుని యొక్క మహాజ్ఞానమే జ్ఞానం అండి. వాక్యమే జ్ఞానం. యేసుక్రీస్తుకు మరో పేరుంది. ఏముంది? జ్ఞానము అనే పేరు కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి 66 పుస్తకాలలో ఉన్న మాటలు మీరు సంపూర్ణంగా నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి, దేవుని నమ్మాలన్నాడు. ఇదండి దేవుని నమ్మడానికి గల రీజన్. చివరిగా ఒక మాట ఏది? మత్తయి సువార్త. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఇప్పుడు చదువుకునే వాక్యాన్ని ముగించుకుని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఏం వెతకాలి మనం? ఏం వెతకాలి? ఈ లోకంలో ఏది వస్తుంది, ఏది పోతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కాదండి మనం వెతకాల్సింది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. చదవమ్మా. మీకు అప్పుడు అన్ని ఆయన అన్ని అనుగ్రహిస్తాడు, అన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నీతి వాక్యం, ఆయన రాజ్యం, సంఘం, దీనిని వెతకండి. దేవుని కోసం బ్రతకండి. ఆయన తండ్రిని నమ్మండి. ఆయన చనిపోయిన తర్వాత మాకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడని నమ్మండి. ఆయన తండ్రి అని నమ్మండి. మా ఆత్మల కన్న తండ్రి అని నమ్మండి. ఆయన అన్ని అవసరాలు మాకు తీరుస్తాడని నమ్మండి. కానీ అవసరాల కోసమే మీరు దేవుని దగ్గరికి రాకండి. అది ఏమవుతుంది అన్నాడు? మనుషులందరికంటే మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు, దౌర్భాగ్యం అవుతారు అన్నాడు. కాబట్టి ప్రియులరా, అవసరాల కానీ దేవుడు అంటే కాదు, పరలోకం కోసము దేవుడు. ఆయన మన కన్న తండ్రి, మనల్ని పుట్టించాడు, మనందరి కోసం అన్ని చేశాడు. అందుకోసం మన దేవుని యొక్క మందిరానికి రావాలి, ఆయనకు లోబడి భయభక్తులు కలిగి బ్రతకాలి. అలా ఉంటారని మీరు, మీ కుటుంబాలు, మీ సంఘం దేవుని వాక్యంలో, జ్ఞానంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహోన్నతుడ, మహాజనుడ, మా కన్న తండ్రి, నీ వందనములు, స్తోత్రం. మరి ఇంతవరకు నీ యొక్క మాటలు నీ పిల్లలకు చెప్పాము. విన్నటువంటి మాటలు విని విడిచిపెట్టకున్నట్టు తండ్రి, దేవుని నమ్ముకుంటే ఏమో వస్తాయి, లాభం వస్తుంది, అవసరాల కోసం క్రైస్తవ్యాన్ని స్వీకరించాలన్న చెడ్డ ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉండకుండా తండ్రి. క్రైస్తవ్యం అంటే మరి ఇది మతం కాదు, మార్గము పరలోకానికి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మరి దేవుడు అంటే ఆయన మా తండ్రి, మమ్మల్ని పుట్టించాలని తెలుసుకొని, యేసుక్రీస్తు దగ్గరికి తండ్రి ఆయన మా రక్షకుడు అని ప్రతి ఒక్కరు గుర్తెరిగి, నిజమైన దేవుడని తెలుసుకొని, విశ్వాన్ని కలిగేసిన దేవుడని తెలుసుకొని, ఈ నిజాన్ని తెలుసుకొని తండ్రి నిన్ను తెలుసుకొని నీ కోసం బ్రతికే జ్ఞానాన్ని పిల్లలందరికీ దయచేయమని. అవునైనా విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టుకున్నట్టు, అపవాదం వచ్చి హృదయంలో ఇతమైన వాక్యాన్ని ఎత్తుకొని పోకున్నట్టు, వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా బ్రతికే
జ్ఞానాన్ని పిల్లలకు దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రార్థన అడిగి వెళ్ళిపోచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.